చేయడానికి మనం ఫస్ట్ ఓ పాత్రలో నూనె వేసేసుకుందాం. నూనె వేసి ఆ పచ్చిమిరపకాయల్ని కొంచెం ఫ్రై చేసుకొని దాన్ని మనం పేస్ట్ చేసి తర్వాత మనం ఈ డిష్ తయారు చేసుకుందాం. సో ముందుగా ఆ నూనెలో మిరపకాయలు అయితే మిరపకాయలు చూడండి, నేను లైట్గా చేతితోటి తుంచేసాను. మీరు ఫుల్ మిరపకాయలు వేడి నూనెలో ఎప్పుడు వేయకూడదు, ఎందుకంటే అవి టపా టపా అని పగిలి అంటే ఆ వేడి నూనె మన మీద పడుతుంది. కాబట్టి ఆ మిరపకాయల్ని ఈ విధంగా విరిచేసి ఈ నూనెలో వేయించుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కూడా మీరు వేసుకోవచ్చు. వేసుకొని ఈజీగా మనకి ఆ మిరపకాయలు పర్ఫెక్ట్గా తయారవుతుంది. ఇలా ఫ్రై చేసేసుకున్నాను. స్టవ్ కట్టేసి ఈ మిరపకాయల్ని లైట్గా కలర్ వచ్చింది, కానీ అవి మనం కచ్చా పచ్చగా దంచుకోవడానికి పర్ఫెక్ట్. నూనె రాకుండా కేవలం ఈ పచ్చిమిరపకాయలు వేసి కావాలంటే కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవడానికి మీరు కొంచెం నీళ్లు కూడా పోసుకుంటా అంటే పర్లేదు. ఈ విధంగా మిరపకాయల్ని ఫ్రై చేసేసి మనం పేస్ట్ తయారు చేసుకోండి. దీంతో ఫిష్ కర్రీ ఉంటుంది, భలే సూపర్గా ఉంటుంది. గ్రైండ్ చేయడానికి కావాలంటే కొన్ని నీళ్లు పోసుకొని అంతే, దీన్ని బర్ అనండి, మీకు సింపుల్గా పేస్ట్ రెడీ అయిపోతుంది. మిరపకాయల్ని లైట్గా కచ్చా పచ్చగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన తాలింపు మళ్ళీ మన హైదరాబాద్ స్టైల్కి వచ్చేద్దాం. మనం నూనెలో ఆవాలు, తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు 4 ముక్కలు వేసుకున్నాను చిన్నవి, అలాగే మెంతులు, జీలకర్ర, దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు కొంచెం బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిరపకాయలు నేను ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసాను, ఆ ఉప్పు కూడా ఇప్పుడు కరిగిపోతుంది. ఆ ఉల్లిపాయలు కూడా చక్కగా కొంచెం రంగు వస్తుంది. లైట్గా రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. ఉల్లిపాయలు లైట్గా కలర్ వస్తున్నప్పుడు మన కరివేపాకు ఇందులో వేసుకోవచ్చు. కరివేపాకు నాకు ఎప్పుడు అలవాటు అనమాట, ఎందుకంటే పిల్లలు పక్కన తీసి పెడతారు అని ఇందులో ఎప్పుడు తుంచి వేస్తూ ఉంటాను. ఆ కరివేపాకు తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే మనకి కొబ్బరి పొడి, ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేద్దాం. కానీ కొబ్బరి పొడి ఇప్పుడు వేసుకుంటే అది కూడా కుక్ అయి మంచిగా కలిసిపోతుంది గ్రేవీలో, అందుకని చెప్పేసి ఈ కొబ్బరి పొడిని ఇందులో వేసుకుందాం. వేసి ఈ విధంగా కలిపేసుకోండి. చూడండి, ఇప్పుడు చక్కగా ఆ కొబ్బరి వేగిన తర్వాత అలా లైట్గా నురుగులా చక్కగా వస్తుంది ఆ కొబ్బరి ఆ ఉల్లిపాయ కాంబినేషన్. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను, ఎందుకంటే ఇందులో ఈ సాంబార్ మనం చేస్తున్నాం ఏదైతే ఆ కర్రీకి కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోండి. ఫ్రెష్గా చేసింది వేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులో మరీ ఎక్కువ టమాటా కాదు, ఒక చిన్న టమాటా కట్ చేసి వేసాను. అలాగే ఇందులో కొంచెం చింతపండు పులుసు నేను ఇంత తీసుకున్నాను, కానీ కొంచెం ఆ పులుపు రావడం కోసం కొంచెం వేసుకుంటాను, అంతే. ఇప్పుడు మీకు ఇది ఒక మంచి గుజ్జు కూరలా తయారవుతుంది. సో ఇందులో మళ్ళీ మనం పచ్చిమిరపకాయలు వేస్తున్నాము, ధనియాల పొడి వేస్తున్నాము, కారపొడి ఇందులో మనం వేయం, కానీ ఫిష్కి కొంచెం కారపొడి వేసి ఫ్రై చేస్తాను, అది చూడండి. మరి ఇందులో ఇప్పుడు ధనియాల పొడి, అలాగే మనం పచ్చిమిరపకాయల పేస్ట్ ఏదైతే తయారు చేసుకున్నామో అది ఇందులో వేసి దీన్ని ఒక మంచి గ్రేవీలా కుక్ చేసుకుంటారు. దీంట్లో నీళ్లు చూడండి, ఇందులో నీళ్లు వేయండి. ఇప్పుడు దీన్ని మీరు మూత పెట్టకుండానే కుక్ చేసుకోండి. ఆ గ్రీన్ కలర్ కొంచెం ఏదైతే మెరుస్తూ ఉందో ఆ మెరుపు తగ్గకుండా కుక్ చేయడం కోసం ఈ విధంగా మనం బెల్లం పొడి కూడా ఇందులో వేయండి. దీన్ని మనం మంచిగా ఆ గ్రేవీ మనకి కావలసిన విధంగా చిక్కగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. సో ఈ ఫిష్ దీంట్లో కుక్ చేసిన తర్వాత ఆ రోజు కంటే మరుసటి రోజు కనుక మీరు ఫ్రెష్గా అన్నం చేసుకొని దాంతోపాటు తింటే ఒక లెవెల్లో ఉంటుంది. తప్పకుండా మీరు చేసుకున్నారనుకోండి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ గ్రేవీని కొంచెం సేపు కుక్ అవనిద్దాం, తర్వాత దాన్ని ఎలా చేయాలో చూపిస్తాను. మనకి గ్రేవీ చూడండి, మనకి చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆ పచ్చిదనం కూడా తగ్గింది, మనకి ఆ టమాటాలు కూడా ఇందులో కుక్ అయిపోతున్నాయి. ఇందులో కొత్తిమీర మాత్రం మీరు కొంచెం ఎక్కువగా వేసుకోండి, లైట్గా ఆ గ్రీన్ కలర్ వస్తుంది. పర్ఫెక్ట్, చూడండి మంచి గుజ్జు కర్రీ. దీన్ని ఒకసారి బాయిల్కి తీసుకొచ్చేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇందులో మనం ఈ ఫిష్ మనం కుక్ చేసి వేయాలి. దీనికోసం మనం ఉప్పు, అలాగే కారపొడి, దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఈ ముక్కలన్నిటికీ చక్కగా దీన్ని పట్టించేద్దాం. ఇప్పుడు మనం దింపే ముందు
ఉప్పు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. మనకి ఇలాంటి ఫిష్ కర్రీ చేసేటప్పుడు 1-2 సార్లు మనం ఉప్పు చెక్ చేసుకోవాలి. ఈరోజు సాయంత్రం చేసుకొని మరుసటి రోజు తింటే చాలా టేస్ట్ పెరుగుతుంది. సో అందుకని చెప్పేసి చూడండి, ఉప్పు వేసాను కానీ ఇంకా పడుతుంది. ఎందుకంటే ఇంకొకటి మనం బెల్లం వేసాం, అన్నీ వేసాం కదా, అది కూడా దీనికి అడ్జస్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మన ఫిష్ ఫ్రై చేసి దీంట్లో వేసుకుందాం. ప్యాన్ పెట్టేసి దీంట్లో ఈ ఫిష్ మనం ఫ్రై చేసుకుందాం. ఫిష్ ఫ్రై చేయడానికి నూనె కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. తర్వాత ఈ నూనెని చాలా కూరల్లో వాడుకోవచ్చు. ఏంటంటే ఫిష్ ఫ్రై చేసిన తర్వాత ఫిష్ ఫ్రై నూనె ఉంటుంది చూసారా, అది కొన్ని పులుసులు వాటిలలో చేసుకోవడానికి చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద పీసులు ఉండి చిన్న పీసులు అనీవన్గా ఉన్నాయనుకోండి, ఫస్ట్ పెద్ద పీసులు పెట్టేసి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత మళ్ళీ చిన్న పీసులు మనం కుక్ చేసుకోవచ్చు. చూడండి, 1, 3, 2, 4 ఇలా తలకాయ అన్ని ముక్కలు వేసాం. ఒక చిన్న ముక్క ఉంది, ఇది కొంచెం సేపు అయిన తర్వాత వేసుకుంటాం. ఇలాగే స్లో మంటలో కుక్ చేసి ఆ మంచిగా నూనె వేడికి ఫ్రై అయిన తర్వాత మరో ముక్కలు అటుపక్క ఇటుపక్క తిప్పుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కూడా మళ్ళీ ఆ కూరలో వేసి మనం కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా ఫిష్ మనం ఫ్రై చేసేటప్పుడు తొందరపడమాకండి, కొంచెం సేపు ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలు చక్కగా కుక్ అవుతుంది. చూడండి, ఇలా ముక్కలు ఫ్రై అయితేనే మనకి పర్ఫెక్ట్. అదే కనుక వేసిన వెంటనే దాన్ని గీకారనుకోండి మనకు కష్టం అవుతుంది. సో ఇప్పుడు అన్ని ముక్కల్ని మరో పక్కకి తిప్పేసుకోండి. ఇలా ముక్కలన్నీ ఫ్రై చేద్దాం. మరో చిన్న ముక్క ఇక్కడ ఉంది, దీన్ని కూడా మనం ఇప్పుడు నూనెలో వేసేసి ఫ్రై చేసుకుందాం. చూడండి, మన ఫిష్ పీసెస్ ఇలా ఫ్రై అయ్యాయి. ఇక్కడ పక్కన పెట్టుకుందాం. మళ్ళీ మనం కుండ ఎందులో అయితే మన గ్రేవీ రెడీగా ఉందో మళ్ళీ పెట్టండి. దాన్ని లైట్గా బాయిల్ తీసుకొద్దాం. ఇప్పుడు ఈ ఫిష్ ముక్కలు ఒక్కొక్కటి తీసి మనం ఇందులో వేసేసుకుందాం. జాగ్రత్తగా ఆ ముక్కలు ఒక్కొక్కటి తీయండి, ఈ గ్రేవీలో ఈ విధంగా వేసేయండి. పక్కన కింద నుంచి మంటుంది, ఆ గ్రేవీ స్లైట్గా బాయిల్కి వస్తుంది, కానీ ఈ ఫిష్ పీసెస్ ఈ విధంగా దీంట్లో వేసేసుకుందాం. చూడండి, ఎంతో సింపుల్. ఒక్కొక్కరు చేసే స్టైలు విధానం వేరుంటుంది, కానీ మనం దేశ విదేశాల వంటలు మన సొంతం చేసుకోవడం, దాంట్లో ఉన్న అద్భుతమైన రుచులని ఆస్వాదించడమే మన పని. చక్కగా ఈటీవీ అభిరుచి మంచి ఛాన్స్ ఇచ్చింది. మన పిల్లలు వెళ్ళి వేరే దేశాల్లో అక్కడ ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అక్కడ ఫుడ్ కూడా మనం వాళ్ళకి చిన్నప్పటి నుంచి పరిచయం చేశామనుకోండి, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఎటువంటి ఫుడ్నైనా పూర్తిగా ఆస్వాదిస్తారు. అందుకే నేను చెప్తాను, ఎప్పుడు బీ రిచ్ ఇన్ కుకింగ్. అంటే మనం వంటల్లో అద్భుతమైన ఆ రుచులని మన సొంతం చేసుకోవాలి. ఎంతో సింపుల్గా ఒక మలేషియన్ ఆ సంబల్, ఆ ఫిష్ కర్రీని మనం ఈ విధంగా చేసి మీకు చూపించాను. ఎంతో టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ఇది ట్రై చేయాలి. ఇలా స్లోగా ఉడుకుతూ ఉన్నప్పుడు తర్వాత దానిపైన మూత పెట్టేసేయండి. 2-3 నిమిషాలు మాత్రమే కుక్ చేయండి. తర్వాత ఇది కుక్ అయిన తర్వాత స్టవ్ కట్టేసినప్పుడు మూత పెట్టండి. ఎందుకంటే మనం కొత్తిమీర ఆ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో అది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడే మూత పెట్టను. తర్వాత ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఒకసారి ఉడుకొచ్చింది. ఈ ఉడుకు వచ్చిన తర్వాత మీరు స్టవ్ కట్టేసేయండి, మూత పెట్టేసేయండి, వదిలేసేయండి. ఒక 2-3 గంటల తర్వాత దీన్ని తింటే అదిరిపోతుంది. ఫిష్ ఈ సంబల్ కర్రీ రెడీ. అయితే దీన్ని చూడండి, ఈ ఫిష్ ముక్క దీనికి పర్ఫెక్ట్. ఇలా పీస్ ఈ గ్రేవీ ఏదైతే ఉందో చూడండి, ఆహా, ఇలా ఫిష్ పీస్ చక్కటి కర్రీ రెడీ అయిపోయింది. ఇంకేంటి ఆలస్యం, మరి టేస్ట్ చేసేద్దామా? మలేషియన్ స్టైల్ సంబల్ ఫిష్ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా పచ్చిమిరపకాయల్ని చూపించిన విధంగా నూనెలో వేసి కొంచెం ఉప్పు వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మట్టి పాత్రలో కానీ మీకు కావాల్సిన మూకుల్లో కానీ నూనె వేసి తాలింపుకి ఆవాలు, ఎండుమిరపకాయలు, మెంతులు కొంచెం వేసి జీలకర్రతో పాటు కొంచెం సేపు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, అలాగే మనం ఎండు కొబ్బరి కూడా దీంట్లో వేసుకోవాలి. కుక్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే టమాటాలు, కొంచెం చింతపండు పులుసు, ధనియాల పొడి, ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా దీంట్లో వేసి
కుక్ చేసుకోండి. కుక్ అవుతున్నప్పుడు ఇందులో కొంచెం బెల్లం పొడి కూడా వేసి దాన్ని స్లోగా కుక్ చేసుకోండి. ఈ గ్రేవీ మనకి మరి కొంచెం సేపు కుక్ అయిన తర్వాత దాంట్లో మనం కొత్తిమీర కూడా వేసి గ్రేవీని పక్కన పెట్టేసుకోండి. చేప ముక్కలను తీసుకొని దానికి కొంచెం ఉప్పు, కారపొడి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించిన విధంగా ముక్కలకి పట్టించి ఒక ప్యాన్లో నూనె వేసి ఈ ఫిష్ ముక్కల్ని రెండు వైపులా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకోండి. కాల్చిన ఈ ఫిష్ ముక్కల్ని మరోసారి ఫిష్ గ్రేవీలో వేసి 2-3 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ కట్టేసి ఒక 2-3 గంటల తర్వాత లేకపోతే మరుసటి రోజు దీన్ని అన్నంతో పాటు వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది.